హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. సో మనం బంగారం కొనేటప్పుడైనా లేకపోతే చాలాసార్లు మనము వేరే వేరే షాపుల్లో కానీ ఇక్కడ మనం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చూస్తాము. సో ఇది ఒక క్వాలిటీకి సంబంధించిన సంస్థ అండి, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. ఇందులో ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది తెలంగాణ, అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇందులో ఉద్యోగాలు రావడం జరిగింది 1/2024. ఇక్కడ వ్యూ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది. ముందుగా మనం డీటెయిల్ చూద్దాం, ఒకసారి క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2024. ఓకేనా అండి. డీటెయిల్డ్ వేకెన్సీ అసిస్టెంట్ డైరెక్టర్, ఇది హై క్వాలిఫికేషన్ సంబంధించిన ఉద్యోగాలు. ఫస్ట్ గ్రూప్ ఏ పోస్టులు అన్నట్టువి. అసిస్టెంట్ డైరెక్టర్, అందులో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఫైనాన్స్, తర్వాత మార్కెటింగ్, కన్జ్యూమర్ అఫైర్స్, హిందీ. ఈ మూడు కూడా హై క్యాడర్ గ్రూప్ ఏ. నెక్స్ట్ గ్రూప్ బి చూడండి, పర్సనల్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ కంప్యూటర్ డిజైన్. సో ఫస్ట్ పోస్టులకు అయితేనేమో 35 ఇయర్స్ ఏజ్ ఉంది, సెకండ్ పోస్టులకు అయితేనేమో 30 ఇయర్స్ ఏజ్ ఉంది. నెక్స్ట్ గ్రూప్ సి పోస్టులు స్టెనోగ్రాఫర్, సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, మొత్తం కూడా ఇవి మన 27 ఇయర్స్ ఏజ్ అయితే తక్కువ ఉన్నాయి. ఇక్కడ మీకు పోస్టులు చూసుకోవచ్చు. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ అన్రిజర్వ్డ్కి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని ఉన్నాయి, ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇచ్చారు. ఓకేనా అండి. రైట్, అన్రిజర్వ్డ్ టోటల్ వేకెన్సీ. ఓకేనా. నెక్స్ట్ గ్రూప్ తర్వాత ల్యాబొరేటరీ టెక్నికల్ పోస్ట్స్. ఇక్కడ గ్రూప్ బి పోస్ట్ అండి, టెక్నికల్ అసిస్టెంట్. సో టెక్నికల్ అసిస్టెంట్ ఉన్నాయి, అందులో మెకానికల్, కెమికల్, మైక్రోబయాలజీ ఇచ్చారు. ఓకేనా అండి. గ్రూప్ సి పోస్టులు, ఇక్కడ సీనియర్ టెక్నీషియన్, ఇది కార్పెంటరు, వెల్డరు, ఐటీఐకి సంబంధించినవండి. ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, వైర్మెను. ఇక టెక్నీషియన్ ఉద్యోగాలు ఉన్నాయి. సో మొత్తానికి ఇక్కడ ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఎగ్జిషన్ ఉంటుంది, బీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఉంటుంది ఇక్కడ ఇచ్చిన ఏజ్కి ఎక్స్ట్రాగా. ఓకేనా. ఇక క్వాలిఫికేషన్ ఇంతకు చెప్పాను కదండి, మీకు అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ కూడా ఎంబీఏ ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. మార్కెటింగ్, కన్జ్యూమర్ అఫైర్స్ అయినా కూడా, హిందీ అయినా, అన్నిటికీ ఖచ్చితంగా డిగ్రీ అంటే ఎంబీఏ ఉండాలి. దాంతోపాటుగా మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక నెక్స్ట్ అండి, అసిస్టెంట్ డైరెక్టర్ హిందీకి సంబంధించి ఎంఏ హిందీ ఉండాలి. పర్సనల్ అసిస్టెంట్కి అయితేనేమో ఇది గ్రూప్ బి పోస్ట్ అని చెప్పాను కానీ పర్సనల్ అసిస్టెంట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. కానీ మీకు ఏంటంటే ఖచ్చితంగా టైపింగ్ కొంచెం స్పీడ్ వచ్చి ఉండాల్సి ఉంటుందండి. అప్లై చేయండి, ట్రై చేయండి, తప్పేం లేదు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇది కూడా డిగ్రీ ఉంటే సరిపోతుందండి. ఓకేనా. అసిస్టెంట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, దీనికి డిగ్రీ సైన్స్ ఉండాలి, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి, పర్సనల్ అసిస్టెంట్కి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్, ఇది డిగ్రీ ఉండాలి, స్టెనో ఉండాలి. ఓకేనా. సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఇక్కడ చూడండి డిగ్రీ ఉంటే మీకు సరిపోతుంది. కానీ మంచి మీకు టైపింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఈ పోస్టులకి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కూడా డిగ్రీ ఉంటే సరిపోతుంది, టైపింగ్ కావాలి. ఇక టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్కి వచ్చేసి మీకు మెకానికల్కి అయితేనేమో డిప్లొమా అడిగారు, కెమికల్కి అయితేనేమో బీఎస్సీలో కెమిస్ట్రీ ఉంటే సరిపోతుంది. మైక్రోబయాలజీకి బీఎస్సీలో అంటే డిగ్రీలో మైక్రోబయాలజీ ఉండాలి. సీనియర్ టెక్నీషియన్ అయితేనేమో మీకు ఐటీఐ ఉంటే సరిపోతుందండి. ఐటీఐతో పాటు అక్కడ ఇచ్చిన ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, ప్లంబర్ ఏది ఉంటే అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ లాస్ట్ పోస్ట్, ఇది కూడా మీకు ఎలక్ట్రీషియన్, వైర్మెన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అండి. మొత్తానికి ఉద్యోగాలలో డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అండి. ఇవన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటాయి. ఓకేనా. ప్రొఫెషనల్ టెస్ట్ ఉంటాం, దాన్ని ఆన్లైన్ కంప్యూటర్ టెస్ట్, స్పీడింగ్ టెస్ట్. ఓకేనా. షార్ట్ హ్యాండ్, స్టెనోగ్రాఫర్ వాళ్ళకి. ఓకేనా అండి. సో మంచి ఆపర్చునిటీ అండి. ఈ పర్సనల్ అసిస్టెంట్ కూడా చాలా బాగుంటుంది పోస్ట్ ఇది. అన్నీ కూడా ఆన్లైన్లో మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా. ఎగ్జామ్ చూడండి, ఇక్కడ మీకు స్కీమ్ ఆఫ్ ఇక్కడ డైరెక్ట్ మీకు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టరు, అదేవిధంగా ఇవన్నీ ఫస్ట్ గ్రూప్ ఏ పోస్టులకి ఎగ్జామ్. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్, టైము అని మొత్తం ఇచ్చారు. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 120 మినిట్స్ టైం అండి. ఓకేనా. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబొరేటరీ, టెక్నికల్ ల్యాబొరేటరీకి వచ్చేసి ఇక్కడ ఇచ్చారు జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, టెక్నికల్ అసిస్టెంట్ మీ నాలెడ్జ్ అండి మీ సబ్జెక్ట్లో. ఓకేనా. రైట్.
ఇక నెక్స్ట్ చూసినట్లయితే మీకు ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్, ఈ మంచి పోస్టులు అండి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వీటికి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 120 మినిట్స్ అండి. హిందీ ఇంగ్లీష్లో పేపర్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ అన్నిటి కూడా 50% మార్క్స్ సెక్యూర్ చేయాలి అంటున్నారు. సో ఇంత ఆల్రెడీ ఏజ్ చెప్పాను నేను గురించి. సో మార్క్స్ వచ్చేసి ఇక్కడ నెగిటివ్ మార్క్ ఉంటుంది, కానీ ఎక్కడ మరి ఇక్కడ చూపించట్లేదు. మేబీ నెగిటివ్ మార్క్ అయితే ఖచ్చితంగా సెంట్రల్ ఎగ్జామ్లో ఉంటుంది కాబట్టి చూసుకోండి ఒకసారి క్వశ్చన్ పేపర్లో. ఓకేనా అండి. ఇక్కడ ఎగ్జామ్స్ ఇచ్చారు. ఇక్కడ ఎగ్జామ్స్ చూసుకుంటే మీకు గ్రూప్ ఏ, గ్రూప్ సి పోస్ట్, ఎక్స్ సర్వీస్మెన్కు వీటిలో ఎవరెవరు వేరే కాడ పనిచేసిన వాళ్ళకి ఎగ్జామ్స్ ఇచ్చారు కొన్ని పోస్టులు అయితే. ఇంకా చూసినట్లయితే మంచి పోస్టులు అండి ఇవి, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇవి టెస్ట్ సెంటర్లు తమిళనాడు, మనకు విశాఖపట్నము, విజయవాడ ఇచ్చారు. సో తెలంగాణకు సంబంధించి ఖచ్చితంగా హైదరాబాద్ అయితే ఉంటుంది, అది లేకుండా సెంటర్ అనేది అయితే ఉండదు. ఓకేనా అండి. సో మంచి ఆపర్చునిటీ. అప్లై అయినా ఖచ్చితంగా డాక్యుమెంట్ స్కాన్ చేసి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ పేమెంట్ ఆఫ్ ఫీజు, డాక్యుమెంట్ స్కాన్ అప్లోడ్ మొత్తం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఫోటో, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, ఈ డిక్లరేషన్ కూడా ఖచ్చితంగా ఒక పేపర్ పైన రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇక్కడ మన పేరు రాయాలి అయ్యన్న తర్వాత. ఓకేనా. ఇదండి పూర్తి ఇన్ఫర్మేషన్. ఇంకేదన్నా మీరు ఉంటే చదువుకోవచ్చు. లాస్ట్కి మీకు సిలబస్ అవన్నీ కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నేను ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనం అప్లికేషన్ అయితే సేమ్ బ్యాంకింగ్ లాగానే ఉంటుంది. బ్యాంకింగ్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా సేమ్ ఇక్కడ కూడా ఉంటుందండి, వేరే ఏమి ఉండదు. ఇదంతా కూడా మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఎవరికి ఏం అవసరం ఉంటే తీసుకోవచ్చు. రైట్. కింద కూడా హిందీ మొత్తం ఇచ్చారు, హిందీ వెర్షను. ఇక దీనికి సంబంధించి మీరు చూసినట్టయితే క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇది బ్యాంకింగ్ సేమ్ ఉంటుంది. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచరు, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్పుడు లాస్ట్ పేమెంట్ ఉంటుంది. ఫస్ట్ నేమ్, కన్ఫర్మ్ ఫస్ట్ నేము, మిడిల్ నేమ్ ఉంటే రాయాలి, ఏం అవసరం లేదు. లాస్ట్ నేము, కన్ఫర్మ్ లాస్ట్ నేము, మొత్తం ఫుల్ నేమ్ వచ్చేస్తే చెక్ చేసుకుని వచ్చిన తర్వాత మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆర్డినరీ 21 లిఖడం లేదు, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, ఈ కనిపిస్తున్న సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఫోటోస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకేసారి మొత్తం మీకు కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మరలా మీరు ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అండ్ మొబైల్ ఈమెయిల్కి వస్తాయి. అవి ఎంటర్ చేసి సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అయ్యి మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఫర్గట్ పాస్వర్డ్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా అండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబరు, లేదంటే రిజిస్ట్రేషన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సబ్మిట్ అంటే మీ మొబైల్ నెంబర్కి, ఈమెయిల్ ఐడికి డీటెయిల్స్ వస్తాయి. ఓకేనా. ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు ఇక్కడ హౌ టు అప్లై క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు. నేను చదువుకుని అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తానండి, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్.